హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజు వాళ్ళ ఇంట్లో అందరు డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తారు. అక్కడ ఉన్న రుద్రాని అయితే వదిన అడిగింది కదా, వదిన హాస్తి వదినకి ఇచ్చిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న అపర్ణాదేవి చాలా రుద్రాణిని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న రుద్రాణి అయితే అవును, నాన్నకి ఏదైనా జరిగి ఉండే తర్వాత ఏం జరుగుతుందో ఏమో, ఎవరి అసలు వాళ్ళకి పంచిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న అపర్ణాదేవి షటప్ నోర్మయ్యు అని చెప్పేసి రుద్రాని వైపుకు చూసి చాలా కోపంగా మాట్లాడుతుంది. ఇంతలో అక్కడికి ధాన్యలక్ష్మి, ఏంటి షటప్ అంటున్నావు? అది అడుగుతుంది. నిజమే కదా, ఎవరి ఆస్తులు వాళ్ళు పనిచేసుకుంటే చాలా మంచి. అయినా నేను ఉరి వేసుకుంటానన్నా సరే మీకు ఏమి కనికరం కూడా లేదు కదా అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న కావ్య అయితే, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు కూడా? మామయ్య ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరు ఆస్తులు పంచుకుందామంటున్నారు ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న ధాన్యలక్ష్మి, నువ్వు నోరు, నీకేం తెలుసు, ఈ ఇంట్లో మంచివే కాదు, అయినా నీకు మాట్లాడడానికి హక్కు కూడా లేదు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే సైలెంట్ ఉంటుంది. అక్కడున్న రుద్రాణి అయితే, అవును నిజమే కదా, నువ్వు ఇంట్లో మంచివే కాదు, అసలు నువ్వు మాట్లాడడానికి రైటే లేదు అని చెప్పేసి అంటుంది. అయినా ఎవరి ఆస్తులు వాళ్ళకి ఇచ్చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ధాన్యలక్ష్మి అంటుంది. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు, జరగనివ్వను అని చెప్పేసి అందరి ముందు చాలా కోపంగా చెబుతూ ఉంటుంది.